Stop them! Arrest him! సిద్ధార్థ్, వదిలిపెట్టదని నీకే చెప్పింది. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చింది హంతకుడిగా మారుతావని కాదు. వదిలేస్తాను సార్. నా అంజలి నాకు ఇచ్చే కోర్టులో నీ కళ్ళలో చూసినప్పుడే అర్థమైంది ఆవేశంలో ఎలాంటిదేదో చేస్తావని. అందుకే ఫాలో అయ్యా. వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే నువ్వు క్లీన్ గా బయటకు వచ్చేది. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతారో ఆలోచించావా? నాయక్, టేక్ హిమ్ టు ద హాస్పిటల్. ఏయ్, టేక్ హిమ్. సార్, కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా నిలబడాలని తెలీదా? అంజలి అనే అమ్మాయి నువ్వు హత్య చేసావా? ఆధారాలనే మహానుభావుడు ఇచ్చాక అవన్నీ చూసి కూడా చేసావని అడుగుతారేంటి? నేనెంతో తెలివిగా చేశాననుకున్నా, దొరకననుకున్నా, కానీ ఆయన నాకంటే చాలా తెలివైనడు. హలో వీరేంద్ర, 3 నెలలు జైల్లో పెట్టించినందుకే దాన్ని లేపేశా. మరి నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? వస్తా, నీకోసం వస్తా. నా ముందే ఓ లాయర్ని బెదిరించి ఇంకో తప్పు చేస్తున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును సార్, నేనే కసి తీరా చంపేశా. ఎందుకు చంపావు? 3 ఏళ్ళు లవ్ చేశాను సార్. అది నా సొంతం అనుకొని పిచ్చి కుక్కలా దాన్ని వెంటపడ్డా. ఐ లవ్ యూ కూడా చెప్పాను సార్, కానీ అది నా మీద పోలీస్ కేసు పెట్టించింది. దాన్ని అప్పుడే లేపేద్దాం అనుకున్నా, దొరకలా. ఓ రోజు అది ఉండే ఏరియాకి పనికి వెళ్ళా. అక్కడ దాన్ని చూసా. దాని మొగుడు బయటికి వెళ్ళే వరకు వెయిట్ చేసి, వాడు బయటికి వెళ్ళగానే కిటికీ ఊడదీసి మెల్లగా లోపలికి వెళ్ళా. అక్కడ అది హాయిగా పడుకొని ఉంది. అంతే, అది నాకు చేసిన అన్యాయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని కసి తీరా పొడి చేశా. నువ్వు ఉపయోగించిన వెపన్ ఎక్కడా? కొలిమిలో పడేసి కరిగించేశా. దాన్ని చంపింది దాని మొగుడే అనుకొని ఆ పోలీసు వాళ్ళు ఆన్ని ఇరికించారు. పెచ్చనాయాళ్ళు. చేసిన పని నీకు తప్పనిపించట్లేదా? తప్పే ఉంది. అమ్మాయిని చూస్తాం, అందంగా ఉంటే వెంటపడతాం, ఐ లవ్ యూ చెప్తాం, కాదంటే బెదిరిస్తాం, పోలీస్ కేసులు పెడితే లేపేస్తాం. ఉన్నానబడి ఈ వ్యక్తికి జాలి దయ కొంచెం కూడా లేకపోగా చేసిన పనికి పశ్చాత్తాపం కూడా లేదు. ఇలాంటి ఉన్మాదులు సొసైటీకి ప్రమాదకరమని, ఇలాంటి వ్యక్తులు మృగాల కంటే హీనమని భావించి ఈ వ్యక్తికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైంది.